ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించిన తర్వాత రాయపూడిలో నిన్న 4.32 ఎకరాల విస్తీర్ణంలో G+7లో ఒక శాశ్వత భవనాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. అయితే ఎప్పుడైతే ఈ రాజధాని అమరావతి అని చెప్పారో అప్పటి నుంచి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయి అని చెప్పి ఆశించినప్పటికీ 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడున్న రైతులు కానీ మహిళలు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది మనందరికీ తెలుసు. అయితే వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు శాశ్వత భవనాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక అక్కడి నుంచి పనులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక CRDA ఏ షేప్లో ఆ భవనం ఎదుర్కొన్న ఏ అనే అమరావతి అనే కాన్సెప్ట్ వచ్చేలాగా కూడా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అమరావతికి స్థల బలం బాగుంది అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీంతో పాటు అమరావతి అంటే అసలు దేవతల రాజధాని, ఇప్పుడు ప్రజా రాజధాని అవుతుంది అని చెప్పి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే అక్కడున్న మహిళలకి కానీ లేకపోతే అక్కడున్న రైతులకు కానీ చాలా సందేహాలు ఉన్నా అక్కడ ఎవరు మాట్లాడలేదు, కినుకు వహించారు అని చెప్పి కూడా మనకి నిన్న వార్తలైతే చూసాం. కానీ వాటన్నింటినీ క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మళ్ళీ మీతో సమావేశం అవుతాము, మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేటటువంటి గూగుల్ డేటా సెంటర్ని విశాఖలో ఏర్పాటు చేయడానికి సంబంధించి MOU ఢిల్లీలో చేసుకోవడం జరగబోతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. అలాగే గూగుల్కి సంబంధించిన వాళ్ళ నేపథ్యంలో ఈరోజు MOU కూడా కుదుర్చుకోబోతున్నారు. ఇది భారతదేశ చరిత్రలోనే విదేశీ పెట్టుబడులకు సంబంధించి అతి పెద్ద ఒప్పందం. ముఖ్యంగా చూసుకుంటే గూగుల్ కనుక వచ్చే 5 సంవత్సరాల్లో $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే కనుక 87,450 కోట్ల రూపాయలని ఇక్కడ ప్రత్యక్షంగా మనకి పెట్టబోతుంది. దీని ద్వారా ఏపీ రాష్ట్ర అభివృద్ధి ఇంకో మైలురాయిని చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డేటా సెంటర్ ఇక్కడ రావడం వల్ల అక్కడున్న యువతకి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. డేటా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ కూడా వస్తున్న నేపథ్యంలో మరి ఒక మైలురాయిగానే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలోనే ఇది ఒక పెద్ద మైలురాయిగా నిలిచిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఏపీ రాజధానికి సంబంధించి CRDAకి సంబంధించి అక్కడ పనులు కూడా చాలా వేగంగా ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే 79 రకాల పనులను కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా త్వరగా పూర్తి చేయాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పూర్తి కావాల్సిన ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం, ఈ 2 ప్రాజెక్ట్స్ ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చెప్తున్నారు. శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతాయని, ఆ విధంగానే ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇది డిబేట్. ఇవాళ డిబేట్లో మాట్లాడుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కంభంపాటి సురేష్ గారు, అమరావతి జేఏసీ నాయకురాలు, అలాగే బాలకోటి గారు, సామాజిక సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్, SP సాహెబ్ గారు, TDP అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. బాలకోటి గారు నమస్కారం సార్. నమస్తే భవన్ గారు. బాలకోటి గారు, మొత్తం మీద CRDAకి సంబంధించి మొదటి శాశ్వత భవనాన్ని అక్కడి నుంచి అయితే నిన్న ప్రారంభించడం జరిగింది. అంటే రాజధానికి సంబంధించి ఎవరైతే రైతులు, మీరు కూడా దాంట్లో ఉన్నారు, స్థలం అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రజలు స్వయంగా వచ్చి ల్యాండ్ పూలింగ్లో పాల్గొనడం, 33,000 ఎకరాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది ఒక రాజధాని నిర్మాణానికి సంబంధించి. సో నిన్న మొత్తం మీద నిన్నైతే ఒక శాశ్వత భవనాన్ని ప్రారంభించారు. ఎలా ఉంది సార్, మీరు చూసారా? ఎలా అనిపిస్తుంది అక్కడ భవన నిర్మాణాన్ని చూస్తే మీకు? భవన్ గారు నమస్తే. సోదరు శిరీషకి అలాగనే సోదరుడు సాహెబ్ గారికి కూడా నమస్కారాలు. భవన్ గారు, ఇప్పుడు మీరు 2 మాటలు మాట్లాడారు. ఒకటేమో CRDA కార్యాలయం ప్రారంభోత్సవం, 2 రాజధాని రైతులకు కొన్ని సమస్యలు ఉన్నా అక్కడ మాట్లాడలేకపోయారు అనే ఒక మాట మాట్లాడారు. ముందుగా CRDA భవనం గురించి చెప్తాను. భవన్ గారు, 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజింపబడింది. 2016-17లో ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని కోసం సచివాలయం కట్టుకున్నాం, అసెంబ్లీ కట్టుకున్నాం, హైకోర్టు పెట్టుకున్నాం,
కొన్ని భవంతుల నిర్మాణం చేసుకున్నాం. ఇప్పటికి 2000 మొత్తం 11 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ప్రజా రాజధాని అమరావతిలో ఒక పరిపాలనా కేంద్రమైన సిఆర్డి అనే భవనాన్ని 4 ఎకరాల 32 సెంట్లలో G+7 అంటే 7 అంతస్తుల భవనం అత్యంత సుందరంగా అందంగా రూపుదిద్దుకొని 11 ఏళ్ల తర్వాత ఈ రోజు ప్రారంభించుకున్నాం. అంటే అంటే రాష్ట్రానికి అమరావతి గుండెకాయ అయితే రాజధాని, అమరావతికి గుండెకాయ సిఆర్డిఏ భవంతి అంటే ఒక పరిపాలనా కేంద్రం. గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతిలో ఉండి తాడేపల్లిని పరిపాలనా కేంద్రం చేసుకున్న తప్ప సిఆర్డిఏ భవంతిని నిర్మాణం చేద్దామన్న ఊసే లేదు. ఈ సందర్భం ఒక్క మాట చెప్తాను మీకు భవన్ గారు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా. నాటి అమరావతి నేటి అమరావతి అని ఒక పట్టిక తీసుకుందాం. అంటే నాడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో అమరావతి ఎలా ఉంది, నేడు ఏడాదిన్నరలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అమరావతి ఎలా ఉంది. నాడు మేము ప్రజావేదికను కూల్చేశాం, నేడు సిఆర్డిఏ కట్టుకున్నాం. నాడు రహదారులు తవ్వారు, నేడు రహదారులు నిర్మించారు. నాడు భవంతులను శిథిలం చేశారు, నేడు భవంతులను పూర్తి చేస్తున్నారు. నాడు అమరావతిని అడవిని చేశారు, నేడు అమరావతి అడవిని నరికారు. నాడు పనివారులను వెళ్ళగొట్టారు, నేడు పనివారులను పిలిచారు. నాడు రైతులు వగచారు, నేడు రైతులు సంతోషంగా ఉన్నారు. నాడు అమరావతిలో ఉద్యమాలు జరిగినాయి, నేడు అమరావతిలో మహిళలు కానీ ప్రజలు కానీ పండుగ చేసుకుంటున్నారు. నాడు విధ్వంసం, నేడు సుపరిపాలన యొక్క మకరందాలు. ఈ మాటకి మీరు అంగీకరిస్తారా లేదా ఇప్పుడు నేను చెప్పిన మాటలకి? నాడు నేడు వ్యత్యాసం చాలా చక్కగా వివరించారండి. అందుకని ఇంత దుర్మార్గం. నేను మీ సందర్భంగా మాట చెప్తున్నా, పొరపాటున మాజీ మంత్రులు రోజా గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, బొత్స సత్యనారాయణ గారి ఈ సిఆర్డిఏ భవంతిని కూడా ఇది కూడా గ్రాఫిక్స్ అని చెప్పి పొరబడి ఆ బిల్డింగ్ మీదకి ఎక్కి దూకారనుకోండి, 2 కాళ్ళు ఇరుకుతాయి అని చెప్తున్నా, చేత అయితే దూకమని చెప్తున్నా. రేపు మాపు అంటానండి, సిఆర్డిఏ భవంతి కూడా గ్రాఫిక్సే. ఈ అందమైన భవంతి, ఈ అద్దాల భవంతిని కూడా గ్రాఫిక్స్ అని చెప్పేసి అనగలిగే ఓ దుర్మార్గం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఎంత నీచం అంటే, ఎక్కడైనా నేను అడుగుతున్నాను మీ ద్వారా వైసీపీ నాయకుల్ని, గ్రాఫిక్స్ భవంతులు ఉంటాయండి, గ్రాఫిక్స్ భవంతుల్లో ఉంటూ పరిపాలన చేస్తారండి. అంటే ఇంత నిందలేసి అమరావతిని నాశనం చేస్తే ఆ భగవత్ సంకల్పంతో, రైతుల యొక్క ఉద్యమాల సంకల్పంతో తిరిగి అమరావతి నిలబడుతుంది. రెండో మాట, రైతులకి చాలా స్వల్పమైన చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి మేడం. రైతులు ఎవరు కూడా ప్రభుత్వం చూడటం లేదని పట్టించుకోవడం. కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఆ రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ కమర్షియల్ ప్లాట్స్ ఇచ్చే విషయంలో కొంత చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. అవి సత్వరం పూర్తి చేస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, మీ త్యాగాలను మర్చిపోను, మీ సమస్య రైతుల త్యాగానికి రెట్టింపు లాభాలు అందించే పూచీ నాది అని చెప్పని నిన్న చెప్పారు. మీరు అందించిన సహకారం మర్చిపోనని చెప్పారు. నాటి ఉద్యమాన్ని మర్చిపోను, ఆ ఉద్యమంలో మీరు నేను కలిసి ఒకసిన క్షణాలను మర్చిపోను అని అన్నారు. ఎలాంటి నష్టం జరగదు మేడం. నేను ఒక మాట చెప్తున్నాను మేడం, అంటే పరిపాలన అంటే అబ్రకదబ్ర కాదు మేడం. అంటే ఇలా అంటే మాయ చేస్తే అన్ని సమస్యలు మొట్టమాయం అవ్వవు మేడం. సరే, అసలు ఆ బిల్డింగ్ ఎదురుకుండా కూడా ఏ షేప్ లో ఒక ఎలివేషన్ ఇచ్చారు కదా, అది కూడా చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. మనకు విజువల్స్ లో కూడా ఇంత బాగా కనిపిస్తుంటే ఇంకా మీరు అక్కడ స్వయంగా చూసుంటారు, ఎలా అనిపిస్తుంది? భవంతి ముందుకు పోతే ఏ నక్షం కనిపిస్తుంది, ఆ ఏ నక్షం దాటి లోపల కాలు పెడితే బుద్ధుని ప్రతిమ కనిపిస్తుంది. నేను గర్వంగా చెప్తున్నాను మేడం. అంటే ఒక రాజధాని ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగానే కాకుండా ఈ రాష్ట్ర పౌరుడిగా నా రాజధాని తలెత్తుకొని బతుకుతున్నందుకు గర్విస్తున్నాం. అమరావతిని చూసి ఇప్పటికీ ఉన్న సిగ్గుపడాల్సిన సిగ్గుపడాలి. దాని మీద రాళ్ళు వేసేవాళ్ళు, విషం జిమ్మేవాళ్ళు నెత్తురు కక్కుకొని చావాలి. ఎందుకంటే అది ఒక ప్రాంతం, అది కృష్ణా తీరం, కనకదుర్గమ్మ నివాస ప్రాంతం, దశాబ్దాలుగా ప్రజలు బతుకుతున్న
ప్రజలు బతుకుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, సమస్త కులాలు బతుకుతుంది. ఒకానొక పర్వంలో భూములు రాజధాని కోసం ఇచ్చారే తప్ప ఒకరికి దోషి పెట్టడానికో స్వార్థంతోనో ఇచ్చిన భూములు కావు. ఒక దేశ చరిత్ర, ఈ దేశంలో 29 రాష్ట్రాలుంటే రైతుల యొక్క భాగస్వామ్యంతో నిర్మితమయ్యేది అమరావతి. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఇందాక మీరు చెప్పారు, విశాఖపట్నంలో గూగుల్కి సంబంధించిన కంపెనీలు వస్తున్నాయి, మోడీ గారు వస్తున్నారు. అంటే ఒక అమరావతి కాకుండా అటు రాయలసీమ కానీ ఉత్తరాంధ్రలో కూడా ప్రభుత్వం చాలా కష్టపడి అభివృద్ధి చేస్తుంది. రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేస్తుంది. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు ఆహ్వానిస్తుంది. అంటే ఎక్కడ కూడా ప్రాంతీయ వివక్షతలు కానీ ప్రాంతాల మధ్య తప్పులు జరగకోకుండా అభివృద్ధిని వికేంద్రీకరిస్తుంది, పరిపాలన ఒక దగ్గర చూస్తుంది. కాబట్టి ఈ సన్నివేశాన్ని అర్థం చేసుకోవాలి. ఏదేమైనా చాలా సంతోషకరమైన వార్త. నేను ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు ఈ యొక్క సిఆర్డిఏ భవంతిని జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రం ముద్రించమనండి, తలబడి చచ్చిపోతుంది. ఇప్పటికీ నేను పేపర్ చూసాను, నా చేతిలో సాక్షి పేపర్ ఉంది. ఆ భవంతిని ముద్రించడానికి కూడా చేతులు రాలేదండి, చేతులు రావు కూడా. విషపరాతల తప్ప శుభం బలకలనే మాట లేదండి. ఎవడో పెళ్లి చేసుకున్నానంట, పెద్ద ఆయన కదా దీవిస్తానని, పెద్ద ఆయన దీవించుకుంటే నీ భార్య ఉండబోయిన కాక అనంట. ఇప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ అమరావతి నశించాలి, అమరావతిలో జనం అంతా చచ్చిపోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కళ. ఆయన ఒక్కడే క్షేమంగా బతికుండాలి. నిన్న మొన్న చూశారుగా మేడం, వచ్చాడు, అందరం ధర్నా చేయమన్నాడు, ఆయన వెళ్ళిపోయి లండన్లోనే అక్కడ సింగపూర్లో తలదాచుకున్నాడు. ఇలా సాగులు వస్తున్నారు, వీళ్ళ సాగులు వస్తున్నారు, వీళ్ళ బాధలు పడుతున్నారు. అంటే ఉసిగొలపటం, రెచ్చగొట్టడం, నోటికొచ్చినట్టు మాత్రం. నేను ఒక మాట చెప్తా భువన్ గారు మీ ద్వారా, అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే నైతిక అర్హత లేదండి. ఏమి చెయ్యలేదు మేడం, ఏమీ చేయలేదు. మా మెల్లో ఆకుపచ్చల కొండవాళ్ళు కూడా అమరావతి ఉద్యమం కారణంగానే వచ్చింది. నా సోదరి శిరీష పడ్డ కష్టాలు మీకు తెలుసు, సాహెబ్ గారు తెలుసు. అసలు ఎవరో 3 పూటలు అన్నం తిన్నాను చెప్పండి ఆ రోజు 5 ఏళ్లలో. సుఖవంతంగా కారపమెతుకులు వేసుకొని కూడా భూమిన క్షణాలు మాకు తెలుసు మేడం. ఈ రోజున వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని నిందలేద్దాం, లేదా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక తప్పుడు ప్రచారం చేద్దామని ఒక క్షణాలు తప్ప ఏం లేదు. ఈ యొక్క సిఆర్డిఏ భవంతిని చూడండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వప్నం అర్థమవుతుంది. మనం ఇల్లు కడతాం, ఈ రోజున అమరావతిలో ఉన్న స్వప్నం ఈ సిఆర్డిఏ భవంతి యొక్క అందాన్ని చూస్తే అర్థమవుతుందండి. అంటే ఒక దార్శనిక సంకల్పం. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారు, నేను ఇల్లు కట్టుకుంటానండి. ఆ ఇల్లు మన మనవల్లో మన మనవరాళ్ళు ఉండటానికి కూడా ఉపయోగపడే విధంగా కట్టుకుంటామా, లేదా మనం ఉండేసి వెళ్ళిపోతామా? అంటే దాదాపు 100 ఏళ్లుగా అమరావతిని రాష్ట్రంలో తలమానికంగా ఉంచి రాష్ట్రానికి ఆర్థిక వనరుగా చేయాలనే ఒక సంకల్ప బలంతో చేసిన ప్రక్రియ. తప్పనిసరిగా అమరావతి జోలికి ఇక వస్తే, ఎవరైనా అమరావతి జోలికి వస్తే కాళ్ళు కాలుతాయి, చేతులు కాలుతాయి, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి తప్ప అమరావతి శీఘ్రంగా నిలబడుతుంది. రైతుల సమస్యలు అంటారా, తప్పనిసరిగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. 1-6 సమస్యలు ఉంటే 4 కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు, అమరావతి నిలిచి తీరుతుంది, మళ్ళీ అమరావతి కూటమిని గెలిపించి తీరుతుంది. రైట్. సాహెబ్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. నమస్తే అండి. సాహెబ్ గారు, నిన్న సిఆర్డిఏ భవనాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. దానికి నెట్ జీరో ఎనర్జీ సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది. ప్రారంభించిన వెంటనే దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఏమనిపించింది సార్? భువన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి బాలకోటయ్య గారు, వాస్తవంగా ఆయన దళిత ఉద్యమ నేతగా అమరావతి ప్రాంతానికి అప్పుడు తరచూ వచ్చేవాళ్ళు. వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా చాలా వేదికల ద్వారా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ఆయన ఎప్పటికప్పుడు అమరావతిలో జరిగేటువంటి దుశ్చర్యలను ప్రజలకు తెలియజేశారండి. అదే విధంగా సోదరి శిరీష్ గారు, ఆమె కూడా అక్కడ ఉద్యమం చేసింది. అమరావతి రైతులు పడేటువంటి కష్టాలు, గత ప్రభుత్వంలో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల మీద ఏ విధంగా అరాచకాలు చేశారని ఆ వాస్తవాలను కూడా ఆమె కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ఎక్కడ ఇప్పుడు అమరావతి పర్యటనలు చేశారు, రాష్ట్రం మొత్తం తిరిగారు రైతులు. అప్పుడు వాళ్ళతో పాటు ఆమె కూడా తిరిగారు. మరి దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అమరావతి మహిళా రైతుల మీద కర్కశంగా ఆ రోజు వైకాపా ప్రభుత్వం
మరి పోలీస్ బాధ్యత చర్యలు తీసుకుంది. ఇవన్నీ కూడా తర్వాత పోలీసు మా సోదరి పోలీసు బూట్ కాళ్ళు దెబ్బలుతుందండి. అవును. అంటే శిరీష్ గారు వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు. వాళ్ళతో పాటు మేము అవకాశం వచ్చినప్పుడల్లా అమరావతి ప్రాంతంలోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపేవాళ్ళం. మీరు భారతదేశ చరిత్రలో చూసుకుంటే రైతులు ఇంత పెద్ద ఎత్తున శాంతియుతంగా గాంధీ మార్గంలో ఉద్యమం చేశారంటే అది అమరావతిలో మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ పర్టికులర్ గా మహిళా రైతులు, ఇక్కడ కులాలు మతాలు భేదాలు ఏమి లేవండి. అందరూ వచ్చి కూర్చొని ఆ వేదిక దగ్గర కూర్చునేవాళ్ళు, వాళ్ళ బాధలు పంచుకునేవాళ్ళు, ఎన్నో దాష్టికాలు చేశారు వాళ్ళ మీద. కనీసం నాకు బాధ కలిగేటువంటి అంశం, ఒక చెల్లి చిన్న పిల్లలను తీసుకొని ఆమె ఉద్యమానికి వస్తే ఆ పొత్తి కడుపులో దన్నారండి పోలీసులు. ఎంతో బాధేసింది ఆ రోజు. అదేవిధంగా ఒక ఎంపీ గారు అక్కడికి వెళితే పోలీసుల చేతే ఎంపీ గారిని కొట్టించారు ఆ రోజు. అంటే రాక్షస ప్రభుత్వానికి, రామన్న ప్రభుత్వానికి, చంద్రన్న ప్రభుత్వానికి ఉన్న కంపారిజన్ అని నేను చెబుతున్నానండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఒక విజన్ ఉంది ఆయనకి, ఈ రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడు అసలు ఈ అమరావతి విషయం వచ్చినప్పుడు కూడా ఏంటంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్. వాస్తవంగా ఆ రోజు బైఫర్కేషన్ చేసేటప్పుడు కేంద్రం మరి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేసారు. మరి చంద్రబాబు గారు నగేంద్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన గెలవటం, ఆయన కూడా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తో ఆ రాజధాని ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటే బాగుంటుంది అనుకొని చాలా మందిని వివరాలు సేకరించినప్పుడు అదేవిధంగా పెద్ద పెద్దలు చెప్పింది ఏంటంటే రాజధాని అందరికీ ఆమోదయోగంగా మధ్యలో ఉంటే బాగుంటుంది, అది గుంటూరు విజయవాడ మధ్యలో ఉంటే బాగుంటుంది అన్నారు. ఇక ఆయన రైతుల దగ్గరికి వెళ్ళిపోయి ల్యాండ్ పూలింగ్ విధానాన్ని, మీరు ప్రపంచంలో ఎక్కడ ల్యాండ్ పూలింగ్ ఇంత ల్యాండ్ ని సేకరించలేదండి. రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళ దగ్గర నుంచి మరి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లో భూములు తీసుకొని అమరావతిని అక్కడ డెవలప్ చేద్దామని చెప్పి ఆయన అక్కడి నుంచే పరిపాలన సాగించారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో ఇప్పటికే మనం చాలా నష్టపోయాం, ఒకసారి మద్రాసుతో విడిపోయాం, ఒకసారి హైదరాబాద్ తో తెలంగాణతో విడిపోయాము, ఇక విడిపోవడానికి లేదు, 30,000 పైచిలుపు ఎకరాలు తీసుకోండి, అద్భుతమైనటువంటి మహానగరాన్ని నిర్మించండి, చంద్రబాబు గారికి మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉంటామని చెప్పారు. కానీ తను ఒక్క ఛాన్స్ అని తన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వేసిన రోడ్లు తోలుకెళ్ళాడండి, వేసిన కేబుల్స్ తీసేశారండి, కాలువలు వేస్తే ఆ కాలువలో ఉన్నటువంటి కలవట్టు వంతెనలు తూములు పీక్కెళ్ళారండి, ఎన్ని చేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక బలవంతుడు బలహీనుడి మీద కర్కశంగా అతని మీద అటాక్ చేసినప్పుడు ఆ భగవంతుని దిక్కంటానికి ఆ దుర్గమ్మ తల్లి చల్లని చూపులు అమరావతి మీద ఉన్నాయండి. నేను ఎందుకు చెబుతున్నానంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమోషనల్స్ ఉంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఆ ప్రాంతాన్ని చాలా చరిత్ర కలిగినటువంటి ప్రాంతం అండి. ఆ గౌతమ బుద్ధుడు నడియాడిన ప్రాంతం, అన్నపూర్ణగా పేరొందిన ప్రాంతం. అలాగే అమరావతి అనగానే మనకు ధాన్యం, అక్కడ ఉండేటువంటి రైతులు ఎప్పుడు కూడా 3 పంటలతో బ్రహ్మాండంగా ఉండేవాళ్ళండి. మరి ఇటువంటి సందర్భంలో రైతులు అనుభవించింది మన మీద మాటల్లో 2-3 మాటల్లో చెప్పుకోవచ్చు. ఆవేదన వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే విజన్ 2020తో ఆ రోజు హైదరాబాద్ ని ఏ విధంగా తయారు చేశారో మనందరికీ తెలుసు. అప్పుడు విజన్ 2020 తీసుకొచ్చే చంద్రబాబు గారిని చూసి నవ్వేవాళ్ళు. చంద్రబాబు గారు దేశ విదేశాలని ఐటీ నిపుణులు తీసుకొచ్చేవాళ్ళు, అదేవిధంగా ఐటీ కంపెనీ అధినేతలు తీసుకొచ్చేవాళ్ళు, బిల్గేట్స్ లాంటి వ్యక్తులను అక్కడ తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన అహర్నిశలు కష్టపడ్డారు. విజన్ 2020లో భాగంగానే చాలా మంది చదువుకునేటువంటి పిల్లలు ఐటీ విద్య వైపు వెళ్ళారు. ఇప్పుడు మీరు చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ విద్యను అభ్యసించే వాళ్ళు ఎక్కువ, విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువ. ఎక్కడైనా కానీ ఒక 10 మంది ఉంటే వాళ్ళలో ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటారు. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. తర్వాత విజన్ 2047, విజన్ 2047 లో భాగంగానే ఇవాళ మనం అమరావతిలో చూడొచ్చు, సిఐడి అనేటువంటి అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టారండి. దాదాపు 4 ఎకరాల పై చిలుకులో మరి 7 అంతస్తుల భవనాలు. ఆ భవనం చూసినప్పుడు ఒక విధంగా అరే ఏందో ఇంత పెద్ద భవనం కట్టారు, ఇది చంద్రబాబు గారి విజన్. మీరు ఆ బిల్డింగ్కి వెళ్తే చంద్రబాబు గారి విజన్ ప్రతిబింబం కనిపిద్దండి, ఆయన చేసే పట్టుదల, ఆయన కృషి, ఎంత అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టారని. కాబట్టి ఇటువంటి అంశాలు చూసుకున్నప్పుడు చంద్రబాబు గారి యొక్క రాజనీతి కూడా, చంద్రబాబు గారు మీరు గమనించారో లేదో, వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అమరావతిని నిర్వీర్చేస్తూ ఎన్నో మాటలు మాట్లాడారు. ఇప్పుడు కూడా పనికి మాలిన కొంతమంది వైకాపా నాయకులు అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా సిఆర్డీ బిల్డింగ్ కట్టారు, అక్కడే 1000 కోట్లు పెట్టేస్తున్నారు ఇదని చెప్పి. అంటే ప్రజల్లో అది ఒక ఎమోషన్ తీసుకెళ్లాలని. ఈ మధ్య ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే మేము అమరావతి కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తామని చెప్పి మాయ మాటలు చెబుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఒక స్టాండ్ లేదు. 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలి, 3 ప్రాంతాలకు విభజించాలని చెప్పి
వ్యూహాత్మకంగా పనిచేశారు. అది బెడిసి కొట్టింది, రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒకటేనండి, ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంతో పాటు మరి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అమరావతిని రాజధానిగా చేసుకొని మిగిలిన ప్రాంతాలని, రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా తయారు చేయాలి, విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా తయారు చేయాలని చెప్పి ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు చాలా సార్లు సదస్సులు విశాఖపట్నంలో పెట్టారు. ఈయన విజన్ 2047తో పనిచేస్తుంటే లోకేష్ గారు మరి దేశ విదేశాలు తిరుగుతూ ఆయన కూడా గూగుల్ లాంటి సంస్థను తీసుకురావడం. ఇక్కడ ఒక కంపారిజన్ కూడా ఉంది. 2014-19 అధికారంలో చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ తీసుకురావడానికి 1.5 year కష్టపడ్డారండి. అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, వేరే డెలిగేట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ లో మీరు పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే ఇటువంటి అవకాశాలు ఉన్నాయి, మౌలిక వస్తువులు ఉన్నాయి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. తర్వాత రాష్ట్రంలో మీకు తెలిసే ఉండేది, అన్ని రాష్ట్రాలకు పోటీ పడినా కానీ మరి కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కృషి మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు కూడా దేశ విదేశాలు తిరుగుతూ మరి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని చెప్పి ఇండస్ట్రియలిస్టులను ఆకర్షించడానికి, అదేవిధంగా ఐటీ దిగ్గజ కంపెనీలో ఉన్నటువంటి సీఈఓల దగ్గర అందరినీ కలిశారు. గూగుల్ ఈ రోజు విశాఖపట్నం వస్తుంది, విశాఖపట్నాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దడానికి లోకేష్ గారు చేసినటువంటి ఒక ఘనత ఉందండి. ఆయన సంవత్సరంన్నర క్రితం మరి గూగుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా మీరు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అదేవిధంగా ఏఐ కావచ్చు, మీరు ఇక్కడ ఈ ప్రాజెక్టులు తీసుకొస్తున్నాము, దాంతో పాటు మీరు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది, మీకు మేము మౌలిక వస్తువులు కల్పిస్తాము, విశాఖపట్నం గురించి ఆయన వివరిస్తూ మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు సంవత్సరంన్నరకి వాళ్ళు వచ్చారండి. దాదాపు 80,000 కోట్ల పెట్టుబడి. ఇది మామూలు విషయం కాదు. దీంతో పాటు మరి టీసీఎస్ వాళ్ళు వచ్చారు, అలాగే కాగ్నిజెంట్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఎక్సెన్సర్ వాళ్ళు వచ్చారు, అలాగే సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ అని వాళ్ళు వచ్చారు. ఇట్లా చాలా కంపెనీలు విశాఖపట్నం వచ్చినాయి. అంటే ఒక పక్కన రాజధాని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందరికి వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సార్, ఇక్కడ ఒక విషయం కూడా గమనించాలి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కూడా ఏపీకి పెట్టుబడులు పెట్టడానికి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చే విధంగా కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. ఒకటండి, ఒక మంచి ఒక చెడు, ఈ రెండు జరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు, లోకేష్ గారు విజన్ 2047కు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి నాయకులు. వీళ్ళిద్దరూ కలిసి నిన్న కూడా చూడండి, నిన్న కూడా మోదీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరి రేపు కర్నూలులో జరగబోయేటువంటి జిఎస్టీ ఉత్సవానికి ఆయన పిలవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా డిస్కషన్ చేశారు, ఈ విధంగా ప్రాజెక్టులు వస్తున్నాయండి, మేము ఉద్యోగ కల్పనగా ముందరికి వెళ్తున్నాము, మీ సహాయ సహకారాలు మాకు కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే కాదండి, రేపు నవంబర్ 14-15 అక్కడ విజయవాడలో జరిగేటువంటి సదస్సుకు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు రాబోతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామికంగా, టెక్నాలజీ పరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎస్ మనందరం కలిసి ముందరికి వెళ్ళాలి, ఇదిగో ఈ విధంగా అని చెప్పి ఆయన నేతృత్వంలో కూడా మంచి మంచి కంపెనీలు తీసుకొస్తానికి ఆయన కూడా కొన్ని కన్సల్టెన్సీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే ఒక అవగాహనతో ముందరికి వెళ్తుందండి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి. నేను కంక్లూజన్ చేస్తాను మేడం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి. ఇప్పుడు ఒక సామెత ఉంది, భూపు కుట్టుగూలిగా సాహిబ్ సంపాదన భూపు కుట్టుగూలికి సరిపోదన్నట్టు విశాఖపట్నంలో 500 కోట్లు పెట్టి ఇది అద్భుతమైనటువంటి ప్యాలెస్ లాగా నిర్మించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల రాష్ట్రానికి ప్రతి నెల 30 లక్షల లాస్ అండి దాని మెయింటెనెన్స్ కోసం. కానీ గతంలో ఉండేటువంటి హరిత రిసర్చ్ వల్ల సంవత్సరానికి 7 కోట్లు వచ్చాయి. దాదాపు మీరు చూడండి 50 లక్షల రూపాయలు వచ్చాయి. అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ చెబుతున్నా. అదేవిధంగా ఆయన అధికారంలో రాగల ఇందాక మా మిత్రులు బాలకోటయ్య గారు చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజావేదిక కూల్చేశాడు. వాళ్ళ కూల్చివేత్తలండి వాళ్ళు, నాశనం చేయటం. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి, అభివృద్ధి చేయాలి, రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే మీరు అమరావతిని కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, వీటన్నిటిని కూడా సమదృష్టితో చూసుకుంటా అభివృద్ధి చేసుకుంటా ముందరికి వెళ్ళాలనే కాన్సెప్ట్, ఒక బ్లూ ప్రింట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి వల్ల, కూటమి ప్రభుత్వం వల్ల ఖచ్చితంగా న్యాయం జరిగిద్దండి. రైట్. శిరీష్ గారు, నిన్న మొత్తం మీద 2017లో ప్రారంభించిన భవనం నిన్నైతే ఓపెన్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మేడం? ముందుగా మీకు, అలాగే బాలకోటయ్యకి, సాహిబ్ గారికి, అలాగే మహా న్యూస్ వీక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఉద్యమంలో 5 సంవత్సరాల పాటు మా వెన్నంటి నడిచినటువంటి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి కూడా మాకు సహాయ సహకారాలు అందించి, మాకు తోడుగా నిలిచి, మా వెన్నంటి 2 పాదయాత్రలు కూడా మా వెన్నంటి నడిచి, మా ఉద్యమ శిబిరాలకు వచ్చి కూడా
మమ్మల్ని సందర్శించి మాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు కూడా ఈ రోజు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే దానికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ అమరావతి ఉద్యమం అండ్ అమరావతి రైతులు కూడాను. ఎందుకంటే అమరావతి రైతులు పడిన కష్టాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. రాష్ట్రంలోని రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల్ని అంటే ఒక రకంగా వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఎంత గౌరవించారో ఎంత గర్వంగానో ఫీల్ అయ్యాం మేము. మా భూమిని మేము ఇచ్చేసామన్న ఫీల్ లేదు ఆ రోజు మాకు. రాష్ట్రానికి రాజధాని అదినో కాక మేము కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యులు అవుతున్నాము అని చెప్పి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి ఒక అందమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరం మన ప్రాంతంలో వస్తుంది అని చెప్పి సంతోషంగా ఉన్నటువంటి రోజుల నుండి ప్రతిరోజు కూడా మా పిల్లల జీవితాలకి మేము అన్యాయం చేసామా, ఏంటి మాకు ఈ పరిస్థితి, మా భవిష్యత్తుని ఏంటి, మా నెక్స్ట్ ఏంటనేటువంటి భయాందోళనతో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పాలనలో మేము కన్నీటి రోజులు అనుభవించినటువంటి పరిస్థితి అండి. ఆ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 రాజధానులను ప్రకటించిన తర్వాత ఒక్క రోజు కూడా ఒక్క పండగ కూడా ఏ మతానికి సంబంధించిన పండగ కూడా మేము జరుపుకున్నటువంటిది లేదు. ఎప్పుడూ కూడా 1631 రోజు శిబిరాల్లోనే గడిపాం. కానీ ఏదైతే మమ్మల్ని హింస పెట్టారో ఫస్ట్ లో భయపడిన మాట వాస్తవం. ఈ ఉద్యమం ఒక వారం రోజులు అసలు యాక్చువల్గా ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాం. ఎందుకు అనుకున్నాము అంటే ప్రజాప్రతినిధిగా అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రజల సమస్యల వైపు, ప్రాంత సమస్యల మీద, రాష్ట్ర రాజధాని మీద బాధ్యత ఉంటుంది అని అనుకుని నమ్మాం. కానీ అది జరగలేదు. కాబట్టి అప్పటి నుండి ఆయన అణచివేత గాని, ఆయన మమ్మల్ని పెట్టిన బాధలు, ఇబ్బందులు, లాఠీ చార్జీలు, అరెస్టులు, అక్రమంగా మమ్మల్ని ప్రతిసారి అరెస్ట్ చేసి అనగదొక్కి వేయాలని చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము రోడ్డెక్కితే మమ్మల్ని అనుక్షణం మమ్మల్ని నిర్బంధించటం, అక్రమంగా అరెస్ట్ చేయటం, అర్ధరాత్రి ఇళ్లలో చొరబడటం, ఆడబిడ్డలని కూడా చూడకుండా చీరలు ఇచ్చుకుంటూ తీసుకెళ్లటం, బూటకాళ్ళతో తన్నడం, ఇవన్నీ కూడాను మాలో ఉద్యమాన్ని ఇంకా ఉద్యమ చైతన్యాన్ని ఇచ్చినాయి అనమాట. అంటే అణచివేతకు గురైతే పిల్లి కూడా పులవుతుంది అని చెప్పి అమరావతి రైతుల్ని, మహిళల్ని ఉద్యమ నాయకులుగా తయారయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందండి, జగన్మోహన్ రెడ్డికి చర్మగీతం పాడాము. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనుకోకి అప్పుడు కూడా చెప్పాను గ్రాఫిక్స్ దేనికి పెట్టారండి? ఒక నమూనాను తయారు చేసినప్పుడు అది ప్రజలకి అలాగే అక్కడ ఉన్న అధికారులకి ఏ విధంగా కడుతున్నాం అనేది చూపించాలి కాబట్టి ఒక గ్రాఫిక్ రూపంలో చూపించారు. కానీ కట్టి చూపించారు. ఆల్రెడీ పరిపాలనా భవనాలు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు ఉన్నాయి. కనీసం తలెత్తి చూస్తే వాళ్ళ నాయకుడు బొత్స వచ్చి తలెత్తి చూడటానికి కూడా మేడం నొప్పేస్తుంది, ఇంకా ఎన్ని భవనాలు ఉన్నాయిరా అన్నటువంటి పరిస్థితి. అయినా కూడా గ్రాఫిక్స్ అంటే ఆ రోజే చెప్పాము, ఒకవేళ అవి గ్రాఫిక్స్ అయితే మీరు అక్కడ నుండి ఎక్కి దూకండి అని. కానీ ఇప్పుడు మేము చెప్తున్నాం వాళ్ళ విమర్శలను మేము పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళు కేవలం విమర్శలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తో బతికే వాళ్ళని అర్థమైంది కాబట్టి వాళ్ళ పరిపాలనకు చర్మగీతం పాడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాము. ఖచ్చితంగా ఇప్పుడు రేపు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కళ ఉన్నదో 2047 అక్కడ ఎలాగే ఈ రోజు హైదరాబాద్ ని ఎంత మెజారిటీ ఇన్కమ్ హైదరాబాద్ నుండి వాళ్ళకి వెళ్తుందండి. హైదరాబాద్ అనేది ఎంతగా పేరు ప్రఖ్యాతులు, దానికి మెయిన్ రీజన్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఆ రోజు 2020 అని చెప్పి అది ఎలా సాకారమైందో అలాగే 2047 కూడా ఖచ్చితం సాకారం చేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారు అలాగే పవన్ కళ్యాణ్ అన్న గారు కూడా తోడుగా ఉన్నారు. వాళ్ళతో పాటుగా రాష్ట్ర ప్రజలుగా, అమరావతి మహిళలుగా, అమరావతి రైతులుగా కూడా మేము 5 సంవత్సరాల ఉద్యమం ఎలాగైతే చేశామో ఇప్పుడు రేపు కూడాను జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్ట శక్తులను అధికారంలోకి రానివ్వకుండా చూడడంలో మేము ముందుంటామని చెప్పి మళ్ళీ కూడా చెప్తున్నామండి. ఎందుకు అంటే ఈ రోజు అమరావతి భవనాన్ని, సిఆర్డిఏ భవనాన్ని చూడండి. ఆ నమూనా గతంలో గ్రాఫిక్స్ లో చూపించిన దానికంటే అక్కడ దగ్గరకు వచ్చి చూస్తే ఇంకా అద్భుతంగా ఉండండి, ఇంకా అందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే రోడ్డు ప్రక్కన అంటే అమరావతికి వెళ్తున్నాము అని అనడానికి ముందు సింబల్ అదే కనిపిస్తుంది, సిఆర్డిఏ భవనం. అలాగే అందరూ అంటారు అమరావతి మీదే చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడతారు, అమరావతి ఒకటి ఉంటే సరిపోతుంది. ఎవరు అందరూ కాదు, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్ అంటారు. నేను ఒక్కటే చెప్తున్నాను, అమరావతి ప్రాంతంలో అన్ని వనరులు ఉన్నా కూడా గతంలో ఏ అభివృద్ధికి నోచుకోలేదండి. అన్ని వనరులు ఉన్నా కూడా
అసలు అభివృద్ధి చేయటం అంటే ఏంటండి? ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయటమే కదా. అలాంటిది ఒక ప్రాంతాన్ని డెవలప్ చేస్తుంటే వీళ్ళకి ఎందుకు అంత కక్ష? ఒక ప్రాంతం మీద కక్ష, ఒక కమ్యూనిటీ మీద కక్ష, ఒక మాటలో చెప్పాలంటే రైతులు భూములు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వాళ్ళ మీద ఆయన కక్ష. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కక్ష తెచ్చుకోవడానికి ముఖ్య కారణం వ్యక్తిగా కాదు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారు. ఆయన రాష్ట్ర అభివృద్ధి ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన నా కుటుంబానికి నేనేం చేద్దాము, లేదంటే ఇంకా ఆస్తులు దాచుకోవాలనే మనస్తత్వం కాదు. ఏ కాడికి అప్పుడు ఇప్పుడు కూడా ఆయన రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాన్ని నంబర్ 1 గా ఉంచాలి, దేశంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించాలి, రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి. పేదరిక నిర్మూలనకు మనం ఏం చేయాలి, మధ్యతరగతి వాళ్ళకి మనం ఏం చేయాలి, యువతకి ఉద్యోగ కల్పన ఎలా జరపాలి, రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఎలా భావితరాల భవిష్యత్తును ఎలా కాపాడాలి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఆయన ముందుకు వెళ్తుంటే అది చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు నిన్నగాక మొన్న మాట్లాడారండి. అమరావతి అంటే ఒక అతను వచ్చి అంటాడు, ఏ మాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాలు మా నెత్తిని పెట్టుకోవటం మా దౌర్భాగ్యం. ఆయన అంటాడు అమరావతిలో పులస చేపలు అంట 2-3 సంవత్సరాల్లోనంట పులస చేపలు పెంచుతాడంట ఆయన. అది క్వాంటమ్ వరదలు వచ్చినప్పుడు ఎలా మునిగిపోయింది అనేది ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారో 5 సంవత్సరాల పాటు విమర్శించి ఒక్క ఇటుక కూడా ఒక్క చోట కూడా పెట్టకుండా, ఒక బొచ్చ సిమెంట్ కూడా వేయకుండా కాలయాపన చేసి అమరావతి రైతుల మీద విషయం చెబుతూ, అమరావతి ప్రాంతం మీద విషయం చెబుతూ, చంద్రబాబు నాయుడు గారి మీద విషయం చెబుతూ ఇప్పటికీ కూడా అదే పందాన్ని కొనసాగిస్తూ వీళ్ళు ఏం మాట్లాడతారండి? ఒకడు వచ్చేసేమి అమరావతి క్వాంటమ్ వ్యాలీ కాదు ఆక్వా వ్యాలీ అంటాడు, ఇంకొకడు వచ్చేసేమో నీళ్లలో మునిగిపోయింది అంటారు, ఇంకొకడు అని అంటానండి. ఎందుకంటే వాళ్లకు విలువలకు అర్హత కలిగినటువంటి వ్యక్తులు కాదు, ఆ విలువలను వాళ్ళు ఉంచుకోలేదు. ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళు ప్రజా వ్యతిరేక పనుల్లోనే వాళ్ళు మునిగి నిమగ్నం అయ్యి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని హింసకు గురి చేసి మాకు వద్దు మహాప్రభుని దండం పెట్టి వెనక్కి దిప్పి 11 పరిమితం చేసే పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను మనం గౌరవించాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒకటి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడితే గుండెల్లో పెట్టుకుంటాం, దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయాలని చూస్తే ఇంటికే పరిమితం చేస్తాం. ఇంకా చెప్పాలంటే తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి పరిగెత్తాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇంకా గనక రాష్ట్రం మీద గాని చంద్రబాబు నాయుడు గారి మీద గాని లేదంటే అమరావతి ప్రాంతం మీద గాని విషయం చెమ్మాలి అని చూస్తే. ఇంకొక విషయం అండి, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఎవ్వరు కూడా ఈ రోజు అమరావతి ప్రాంతం పట్టపగులు లాగా రాత్రి చూసుకుంటే సిఆర్డి భవనమే కాదండి, ఐకానిక్ టవర్స్. నిన్నగాక మొన్న వీళ్ళు చేసిన ప్రచారం మునిగిపోయింది అని చెప్పి, అసలు టవర్స్ కట్టక ముందు ఆల్రెడీ మునిగిపోయినాయి అన్నారు. ఇప్పుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళు ఎవరైతే టెండర్స్ దక్కించుకున్నారో వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. డే అండ్ నైట్ వర్క్ చేస్తూ వాళ్ళ టార్గెటెడ్ గా పనిచేస్తున్నారండి కంప్లీట్ చేయాలని. ఇంత వీళ్ళు పనులలో నిమగ్నం అయిపోయి రాష్ట్ర రాజధానిని అత్యంత శరవేగంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే కొన్ని దుష్ట శక్తులు వచ్చేసి అమరావతి ప్రాంత రైతుల మనసుల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్. కానీ వాటికేటికి కూడా అమరావతి రైతులు చెల్లించరు. ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పి పంపిస్తామని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఒక ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయాలి అంటే ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం అయ్యే పని కాదు. విస్తృత ప్రయోజనాలు, విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ ప్రయోజనాల్లో రాజధాని అనేది లాంగ్ టర్మ్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వేసేటువంటి పటిష్టమైనటువంటి పునాదులతో వేసేటువంటి రాజధాని. అలాంటి రాజధాని అప్పుడే హాఫ్ అట్టనంగా అయిపోతుందా? అవ్వదు కదా. కానీ ల్యాండ్ పూలింగ్ కూడా జరగాల్సి ఉంది, ఇంకా భూమిని సమీకరించాల్సి ఉంది, సేకరించాల్సి ఉంది. అలాంటప్పుడు భూమి కంపల్సరీ కావాల్సిందే. ఒక పెద్ద విశాలమైనటువంటి నగరం కావాలంటే భూములు తీసుకోవాల్సింది. కానీ భయాందోళన క్రియేట్ చేసి దుష్ట శక్తులు అనేవి ప్రవేశిస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళందరి మీద మా అమరావతి రైతులందరికీ, ప్రాంత వాళ్ళందరికీ అవేర్నెస్ ఉంది. ఒకవేళ అలాంటి ప్రయత్నం వచ్చి ఏదో చేయాలని చూస్తే అనవసరంగా భంగపడాల్సి వస్తుంది, తీవ్ర పరిణామాలు కూడా చూడాల్సి వస్తుంది. ఇకపోతే రాష్ట్ర ఒక్క మాట అండి, రైతుల సమస్యలు చిన్న సమస్యలు ఉంటాయండి. ఖచ్చితంగా ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఒక పెద్ద నగరము నిర్మితం అవుతున్నప్పుడు రైతులు అందరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటది. వాటిని కూడా ఖచ్చితంగా మా అధికారులేమి, ఎమ్మెల్యే గారేమి, ఎంపీ గారేమి, నారాయణ గారేమి, అలాగే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా
మేము వాటిని పరిష్కరిస్తాము, ఖచ్చితంగా మీ త్యాగాలను గుర్తుంచుకుంటాము, పరిష్కరిస్తాము, మీకు అత్యధికమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది అని చెప్పి నేను చెప్పినటువంటి వాయం. అలాగే పనులు కూడా ఇక్కడ అలాగే ఉన్నాయండి. ఒకవేళ ఎవరికైనా వందల్లో వేలల్లో జరుగుతున్నటువంటి విషయాల్లో ఏదో ఒక చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ అది తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది, తీసుకువెళ్లాల్సిన బాధ్యత మాబోటి వాళ్ళ మీద కూడా ఉంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. అది ఒక చిన్న కామన్ గా జరిగేటువంటి విషయాన్ని ఎదుటి ఉన్నటువంటి దుష్ట శక్తులు భూతద్దంలో పెట్టి చూపించి బూచిలాగా చూపించి ఏదో నాటకాలు ఆడాలని చూస్తున్నారు, కానీ అవి చల్లవు. ఖచ్చితంగా అమరావతి అజరామరంగా ఎలగబోతుంది, ఆల్రెడీ వెలుగుతుంది. మీరన్నటువంటి సిఐడి భవనం మొట్టమొదటి శాశ్వత భవనం వచ్చేసింది. నెక్స్ట్ ఐకానిక్ టవర్స్ కూడా కంప్లీట్ అవబోతున్నాయి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు కూడా రెడీ అయిపోయినాయి, ఆల్రెడీ పెయింట్ చేస్తున్నారు. కనీసం ఒక 300 కోట్లు పెడితే అయిపోయే చిన్న చిన్న పనులు కూడా చేయనటువంటి దుర్మార్గులు వచ్చేసి అమరావతి గురించి మాట్లాడతారు. మేడం, మీరు చాలా చక్కగా వివరించారు. రైతులందరి తరపున ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చారో అక్కడ ఏమనుకుంటున్నారు యొక్క వాళ్ళ మనోభావన అనేది చాలా చక్కగా కూడా వివరించారు మేడం. ఎందుకంటే వాస్తవం అనేది తెలియాలి అందరికీ. మీరు ఆ విషయాన్ని చాలా చక్కగా క్లియర్ చేశారు. అయితే ఇందాక బాలకోటి గారు నాడు నేడు ఎలా ఉంది అనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారండి. బాలకోటి గారు, ఇప్పుడు సిఆర్డిఏ భవనానికి సంబంధించి మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజు జరగబోయే ఈవెంట్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే గూగుల్లో సంబంధించి ఈరోజు ఎంఓయూ జరగబోతున్న నేపథ్యంలో ఏమంటే అసలు అంత పెద్ద ప్రాజెక్టు, దేశంలోనే పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి గూగుల్ డేటా సెంటర్ని విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయడాన్ని ఎలా మీరు చూస్తున్నారు? భువన్ గారు, ఇప్పుడు శిరీష మాట్లాడిన దానిలో ఎక్కువ శాతం ఆ రోజున అమరావతి మీద ఈ గ్రాఫిక్స్ అని అమరావతి మీద నిందలేయటం, మహిళలను కించపరచడం మాటలు కూడా మరోసారి గుర్తు చేశారు. సాధారణంగా నాకు ఆనాటి అంటే ఇలాంటి అమరావతి కనుక ఇలా అంటున్న మాటలు వింటుంటే నాకైతే మా అమ్మని తిట్టినట్టే ఉంటుంది, నా తోబుట్టును తిట్టినట్టు ఉంటుంది, నా నేలని నేను ఉంటున్న నివాసాన్ని. అంటే ఇవన్నీ బొగసాలు. నేను గతంలో ఉద్యమ కాలంలో చాలా మంది వైసీపీ నాయకులు డిబేట్లో తలపడుతుంటే చెప్పేవాడిని, ఒకళ్ళిద్దరిని తుళ్ళూరు దీక్షా శిబిరానికి గొంతు కట్టేస్తానని చెప్పని కౌరవ సభలో కనుక భీముడు ప్రతిజ్ఞ చేసినట్టు నేను ప్రతిజ్ఞ చేశాను. కానీ ఏడాదిన్నర మాసంగా నా ప్రతిజ్ఞ నెరవేరటం లేదు. ఎందుకంటే ఎవడో ఒకరిని గొడ్డలెప్పదీసి అమరావతి చుట్టూ తిప్పి కొట్టాలండి, అమరావతి మీద నిందలేసేవాడిని. అప్పుడు కానీ ఈ విధ్వంసం ఆగుతుంది, ఈ నీచాతి నీచం ఆగుతుంది. నేను ఎందుకంటున్నానంటే భువన్ గారు, ఇలా శిరీష చెప్పినట్టుగా ఏ అభివృద్ధి జరిగినా కూడా ప్రాంతం అది. అవును, నాకు పెడుతున్న అన్నాన్ని కారదన్నే హక్కు నీకు లేదు. నీకు అన్నం కావాలంటే అడగండి. ఇళ్లలో మనుషుల్ని పిలిచి చంద్రబాబు నాయుడు గారేమి ఇళ్లలో రైతులకి దోచిపెట్టడంలా, సంచుల్లో డబ్బులు ఇవ్వడం, ఒక భవంతి కడతాడు, ఒక రహదారి వేస్తాడు, ఒక పరిశ్రమ తెస్తాడు. అది ఆ ప్రాంత ప్రజలందరూ సమిష్టిగా తింటారు. అవును, ఇందులో వ్యక్తిగత స్వార్థమే ఉండదు. రాయలసీమకు కావాలన్నా ఉత్తరాంధ్ర కావాలన్నా ఏం కావాలో అడిగే హక్కు ప్రజలకు ఉంది, ప్రభుత్వాలు చేయాల్సిన ధర్మం ఉంది. కానీ ఒక ప్రాంతం మీద నిందలేసే విధంగా వైసీపీ ఈ సోషల్ మీడియా పాలిగాళ్ళు దుర్మార్గులు చేస్తున్న నిందకి నాకు కంటెంట్ నెత్తురు వస్తుంటుందండి ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటుంటే. అంటే వయసు మీద పడ్డ తర్వాత కూడా కింద నడుస్తుంది, పైన నడుస్తుంది. మీకు ఒక మాట చెప్తే వినండి సార్. మేడం, ఈ రోజున మద్యం కేసులు అంటే కుర్తిలో పడ్డ ఎరకపిల్లలాగా వైసీపీ మద్యం కేసులో పడి గిలగిలా కొట్టుకుంటుంటే దాని నుంచి బయటపడటానికి ఈ నకిలీ మద్యం అని చెప్పింది. ఇదిగోండి, జనార్దన్ రావు చెప్పిన మాట ఏంటంటే, యోగి రమేష్ చెప్పాడు, మేము చేశాము. ఇది వార్త. ఈ మద్యం కేసులో ప్రధాన ముద్దాయి ఉన్న జనార్దన్ రావు చెప్పిన మాట ఏంటంటే, మాజీ మంత్రి జోగి రమేష్ గారు చెప్పారు, మేము ఆ పని చేశాము అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇది వార్త. వాళ్ళ పత్రికలో నుండి ఎంత దారుణం అంటే, ఇదిగోండి జనార్దన్ యాక్షన్, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్. జనార్దన్ చెప్పింది ఏంటి, వీళ్ళు రాసే ఈ బూతు రాతలేంటి అంటే నిందా ప్రచారం.
బేతాల కుట్రలో తేలిపోవడంతో ఈసారి పొలిటికల్ సోషల్ ఫ్యాంటసీ సినిమా పెట్టకథ. మద్యం కేసును కూడా పెట్టకథని, బేతాల కథ అని చెప్పేసి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ అంతా ముఖ్య నేతలే. సరే, అలా తప్పుడు రాతలు రాసినందుకు సాక్షి మీద కూడా కేసు నమోదు చేశారు కదా, నిరూపణ చేయాలని చెప్పి పోలీసులు కూడా అడగడం కూడా జరిగింది. నేను భువన్ గారు గాంధీ గారి కాలంలో ఏమంటారంటే దుష్టుడికి దూరంగా ఉండరా మీరు ఇబ్బంది పడతారు, నాశనం అవుతారని గాంధీ గారి కాలంలో చెప్పేవాడు. అవును. కానీ ఈ రోజు కాలంలో ఏమందంటే దుష్టుడికి దూరంగా ఉండటం కాదు, దుష్టుడిని లేకుండా చెయ్యాలి. ఈ రోజు వైసీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషప్రచారాన్ని కట్టడి చెయ్యకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు బంగారం పెట్టినా వాళ్ళు మట్టనే చెప్తారు. అవును. అంటే ఈ నిన్న మొన్న ఈ సిట్ చేసిన మద్యం కేసులో కూడా ఒక్కొక్కరిని గుంతకొచ్చి సీరియస్గా త్వరితగతంగా దర్యాప్తులు జరగాలి. ఈ రోజున మీరు అడిగారు నన్ను విశాఖపట్నంలో ఈ యొక్క గూగుల్కి సంబంధించిన అభివృద్ధి గురించి. ఎస్, నిత్యం చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి నిన్న ప్రధాని విశాఖ భాగస్వామ్య సదస్సుకు సారథ్యం వహించనని మోడీ గారిని కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఈ విష ప్రచారాన్ని ఏం చెయ్యాలి, ఈ తప్పుడు ప్రచారాన్ని ఏం చెయ్యాలి, అసలు మద్యం అమ్మింది ఎవరు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మొన్న నకిలీ మద్యం కేసు వెలుగు చూడగానే ఇద్దరిని సస్పెండ్ చేశారు, ఇద్దరిని అరెస్ట్ చేశారు, సిట్ చేశారు. ఈ రోజు కూడా వైసీపీనే కాదు, మేము ప్రజల కోసం చేస్తుంది ప్రభుత్వం మీద నిజమైన విమర్శ ఏదొచ్చినా సరిదిద్దుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకో మాట చెప్తానండి, నిన్న మొన్న అంబేద్కర్ యొక్క విగ్రహానికి నిప్పు పెట్టారు. అసలు అంబేద్కర్ విగ్రహాలకి నిప్పు పెట్టడం ఏంటంటే బద్మాషులు ఒక్కళ్ళ కనుక అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉరి తీస్తే అంబేద్కర్ జోలికి పోదు, చెయ్యాల్సిన అవసరం కూడా ఉందనిపిస్తుందండి. అంటే ఈ విధమైన కుట్రలతో చేస్తున్న వాళ్ళని మొన్న గొడ్డలి వేటు కానీ, కోడికత్తి కానీ, గులకరాయి కానీ, మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆనాటి ప్రభుత్వం మీద వేసిన నిందనే కదా. రైట్. ప్రజలు విశ్వసించేలా చేశారు కదా. నేను ఒక మాట చెప్తాను మేడం, మీకు ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న మాటలు ఎలాంటి డోకా లేదు, ఎలాంటి సందేహం లేదు, నాకు లేదు, ప్రజలకి లేదు. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. కానీ వైసీపీ కుట్రలను నిరోధించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజల మీద చాలా ముఖ్యంగా ఉందనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నారు. రైట్. శిరీష్ గారు, ఇప్పుడు బాలకోటి గారు చెప్పినట్లు కుట్రలు ముఖ్యంగా చూసుకుంటే గ్రాఫిక్స్ కి సంబంధించి ఇందాక మీరు కూడా అన్నారు, సో అవి లేకుండా చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద కూడా ఉంది, అది మనం ఎదుర్కోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏమంటారు మేడం? ఖచ్చితంగా ఉంటుందండి, కానీ విమర్శలు పనిచేసే వాళ్ళకి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అది పదే పదే చెప్తూ ఉంటే వాళ్ళు అదే నిజమని నమ్ముతారు కదా, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో షాహిద్ గారు కానివ్వండి, బాలకోటయ్య గారు కానివ్వండి, నేను కానివ్వండి, మిగతా ఇంకా మా అధికార ప్రతినిధులు కానివ్వండి, మన అనలిస్టులు కానివ్వండి, జర్నలిస్టులు కానీ, మీడియా కానివ్వండి, ఖచ్చితంగా నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అది ప్రజల ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎక్కడో ఒక చోట అపోహలు, అనుమానాలు ఉంటే దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ప్రభుత్వం అయితే వీటి వైపు దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఎందుకు అంటే వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఈ విమర్శల్ని ఎదుర్కొంటూ, విమర్శల్ని ఫేస్ చేసుకుంటూ కూడా వాళ్ళు పని మీద దృష్టి పెట్టారు, ఖచ్చితంగా చేసి చూపించారండి. మనము అమరావతి ముంపు ప్రాంతము, ఈ అమరావతిలో ఏమి లేదనుకుని ఎన్ని నెలలైంది మొన్న, కనీసం ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాల కాలం. ఇంతలోనే ఆల్రెడీ శాశ్వత భవనం ఏదైతే ఉందో, మొట్టమొదటి శాశ్వత భవనం సిఆర్డీ భవనం వచ్చేసింది. నెక్స్ట్ ఐకానిక్ టవర్స్ ఇంకొన్ని నెలల్లో కంప్లీట్ కాబోతున్నాయి. అలాగే పని చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకో ఏంటంటే కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమయ్యారు. గతంలోనేమో అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేశారు, ఇప్పుడు కూడా అవే అవాస్తవాలు ప్రచారం చేస్తారు. వాళ్ళు ఇంకా బుద్ధి తెచ్చుకోలేదు. వాళ్ళకి ప్రజలే ఖచ్చితంగా సమాధానం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరే వాళ్ళకి సమాధానం చెప్తుందండి, కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు. ఇప్పుడు ఏదైనా ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే వెంటనే అధికారులు వెళ్ళిపోవడం, తక్షణ స్పందించడం ఇప్పుడు జరుగుతుంది. కానీ గతంలో ఏంటండి, వాళ్ళు రోడ్డు ఎక్కితే వాళ్ళ గొంతులు నొక్కేసి ఎవరైతే అన్యాయానికి గురైన వాళ్ళ మీదే ఎదురు కేసులు పెట్టినటువంటి వైను. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ భావన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా విమర్శ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డికి సమాధానమే జరుగుతున్న అభివృద్ధి.
కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అలాంటి వాళ్ళందరి మీద ఉంది. ఖచ్చితంగా అది తీసుకెళ్తాము. పన్నులు అనేది సమాధానం చెప్తుంది. రాష్ట్ర రాజధాని అనేది ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడికి కూడా గర్వకారణమైనటువంటి విషయం. అన్నిటికీ మించి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు ఈ రోజు ఈ నిజానిజాలను గ్రహిస్తున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి కూర్చోబెట్టారు. రేపు కూడా ఇంకా ఆయన పందా ఇలాగే ఉంటే ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ఇకపోతే మీరు చెప్పినటువంటి అమరావతి రైతులు, ఇందాక బాలకోట అన్న చెప్పారు, అమరావతి రైతులకు తగినటువంటి ప్రయారిటీ కానివ్వండి, తగిన వాళ్ళ సమస్యలు గుర్తించడం కానివ్వండి, వాళ్ళకు ఒక గ్రీవెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్క విలేజ్ లో కూడాను వాళ్ళ సమస్యలు తెలియజేయడానికి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కూడా ప్రతి గ్రామంలో కూడా సమస్య పరిష్కార వేదిక అనేది ఉందండి. ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు ఏవైతే ఇంతకు ముందు గుర్తించే కొంతమంది ఒక రైతు కానివ్వండి ఇంకొకరు కానీ వచ్చారో అవన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ చేయాల్సినటువంటి పరిస్థితిలో చాలా సమయం ఇచ్చినా కూడా వాళ్ళు రాని పరిస్థితి. అలాంటి చోట ఖచ్చితంగా విస్తృత ప్రయోజనాల కోసం ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే ఈ రైతులకు ఉన్నటువంటి ఫ్లాట్ సమస్య కానివ్వండి, రోడ్లలో వెళ్ళినటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడాను క్లియర్ అయిపోతాయి. కాబట్టి కొన్నిసార్లు కొన్ని విమర్శల్ని ఓర్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్ర రాజధాని అనేది ఒక మహానగరంగా రూపుదిద్దుకోబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి. వాటిని నివృత్తి చేస్తూ అలాగే అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేసినారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇది గుర్తించారు. ఇకపోతే రాజధాని రైతుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మేము మర్చిపోము, మీ అమరావతి ఉద్యమాన్ని మర్చిపోము, మీ త్యాగాల్ని మర్చిపోము, మీకు ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పడం నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది అమరావతి మహిళా రైతుగా. ముందు రోజుల్లో ఇంకా చాలా భవనాలు, శాశ్వత భవనాలు మనం చూస్తామని చెప్పి నేను గంటాపదంగా చెప్తానండి. రైట్. సాహెబ్ గారు ఏమంటారు? ఎందుకంటే అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి అని చెప్పి మనం వింటూ ఉన్నాం, వాస్తవంగా కూడా చూస్తున్నాం. కానీ విష ప్రచారం అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది జరగకుండా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీరు టీడీపీ అధికార ప్రతినిధిగా మీతో పాటు కూటమి ప్రభుత్వం మీద అందరి మీద ఉంటుంది. సో ఆ గ్రాఫిక్స్ అని చెప్పి ఎవరైతే అంటున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏమంటారు సార్? ఖచ్చితంగా భువన్ గారు, అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళు, అదేవిధంగా అవాస్తవాలతో బతికే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఏమైందంటే తెలియని కొంతమంది దూర ప్రాంతాల వాళ్ళు అరే నిజమే కదా అని నమ్ముతారు. దానికి చెంపపెట్టే ఈరోజు ఏపీసీఆర్డీఏ భవనాన్ని అద్భుతంగా నిర్మించి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో మీరు చూడండి, ఆయన పని రాక్షసుడు. మరి 17 గంటలు పనిచేస్తా ఉంటారు. అదేవిధంగా దేశ విదేశాలకు వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చూసాం అవి అని కూడా. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రాష్ట్రానికి మీరు సహాయం చేయండి, రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందరకెళ్లాలంటే మీ భాగస్వామ్యంతోనే ముందరకెళ్తామని చెప్పి నిన్న కూడా మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు అమరావతి ప్రాంతాన్ని ఒక్కసారి చూసినప్పుడు ఇప్పుడు అక్కడ 90 ప్రాజెక్టులు ఉన్నాయండి. దాంట్లో 79 ప్రాజెక్టులు పునఃప్రారంభించారు. అవును, ఇప్పటికే అంటే అక్కడ బ్రహ్మాండంగా వర్క్స్ జరుగుతున్నాయి. దీంతో పాటు ఇక్కడ ఏమైందంటే గత వైకాపా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు రోడ్లు తవ్వేశారు, కేబుల్స్ నాశనం చేశారు, అండర్ గ్రౌండ్ ట్రైన్లకు వేసినటువంటి తూములు ఉంటాయండి, వాటిని కూడా విధ్వంసం చేశారు. కాబట్టి వాటన్నిటినీ మళ్ళీ చేయాలంటే ఎంత మౌలిక వస్తువులకు ఎంత ఖర్చు అయిందండి? అక్కడ ఆ పిచ్చి మొక్కల క్లియరెన్స్ కే 30 కోట్ల దాకా అయిందండి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడే అమరావతి పక్కనే కోతవేటి దూరంలో ఉంటా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద విధ్వంసం విషయాన్ని కక్కారు. ఇక్కడ కంపారిజన్ ఏంటంటే ఆవు పాలు ఇచ్చిద్దండి, రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. కానీ పాము విషయం కక్కింది. పాము లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఇంకోటి కాదండి అతనికి. వైకాపా పార్టీ అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అండి. వాళ్ళ డబ్బులు దాచిపెట్టుకుని రక్షించుకోవాలి, ఆ కేసుల నుంచి బయటపడాలి. కాబట్టి దాని దిశగానే జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ పనిచేసింది. మీరు ప్రతి విషయాన్ని చూడండి. ఇప్పుడు నేను కొన్ని అంశాలు మీరు చూడండి. అందరూ ఒకవైపు ఉంటే పనికి మాలిన ఒకవైపు ఉంటాడు. సాక్షి పత్రికలో వచ్చేదండి, బాలకోటి గారు ఎలా చెప్పారు, ఆ సిఆర్డీ అద్భుతమైనటువంటి భవనాన్ని చెప్పాలి కదా, ఎవరైనా కానీ ధర్మం కదండి. ఇదిగోండి అమరావతి ప్రాంతంలో ఈ విధంగా అభివృద్ధి జరిగింది, అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టారు, ఇది చంద్రబాబు గారి దార్శనిక కథ అని చెప్పి ఒక ప్రభుత్వం చేసే పని తెలియజేయాల్సినటువంటి బాధ్యత సాక్షి పత్రిక ఉండింది. అటువంటి పత్రిక ఎందుకు మనకి తెలియజేయనప్పుడు ఏ వ్యక్తి గురించో రాయమంటలేదు అక్కడ,
గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేస్తున్నారు, అది రాయాలి కదా. అది ప్రజల కోసం నిర్మించిందే కదా. అవును, ఈ విధంగా డైవర్షన్ చేస్తూ ప్రతి అంశాన్ని కూడా అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు గారి మీద ఏదో ఒక విధంగా బురద చల్లాలి. అది వైకాపా ప్రతినిధులు కావచ్చు, వైకాపా పార్టీలో ఉన్నటువంటి నేతలు తీసుకునే వాళ్ళు మాట్లాడే విధానం మనకు అర్థమవుతూ ఉంటుంది. మీరు అమరావతి ప్రాంతాన్ని ఏంటంటే అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అయ్యేటట్టు సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ, మరి ఎక్స్ప్రెస్ హైవేలు కానీ, అదే విధంగా అక్కడికి కొత్తగా రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. దానితో పాటు మౌలిక వస్తువుల్లో భాగంగా ఇప్పటికే మా సోదరు చెప్పింది, ఎమ్మెల్యే భవనాలు కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్స్ కు సంబంధించి ఆ భవనాలు కావచ్చు, అదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే గ్రూప్ డి ఉన్నటువంటి వాళ్ళ యొక్క భవనాలు కూడా పూర్తి కావచ్చునండి. ఇంకా 2-3 నెలల్లో నాకు తెలిసి ఇంకా కొన్ని భవనాలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తారు అక్కడ. ఎందుకంటే విజన్ తో చంద్రబాబు నాయుడు గారు పకడ్బందీగా వ్యూహాత్మకంగా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ దీంతో పాటు రాయలసీమను అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాలని సమదృష్టి చూడాలి. నిన్న లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అన్నాడు, ఏమండి ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలి, మేము పాలనా వికేంద్రీకరణ చేస్తున్నాము, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాము, అది కదా ప్రజలకు కావాల్సింది. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి, దాంతో పాటు పాలన అనేది వికేంద్రీకరణ జరిగినప్పుడు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణ వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి. అది కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం. దాంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల దిశగా మేము మేనిఫెస్టోలో పెట్టినట్టు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. ఇప్పటికి 11 లక్షల MOUలు కుదుర్చుకున్నాం. దాంతో పాటు 9,50,000 ఉద్యోగాల ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. మీరు చూడండి, డిఎస్సి పెట్టాము, మరి 150 సార్లు వైకాపా వాళ్ళు దాని మీద కోర్టుకు వెళ్ళారు, అనుమతులు లేకుండా ఇబ్బంది పెడదామని చేశారు. కానీ లోకేష్ గారు ఎక్కడ దాని గురించి వాళ్ళ విమర్శనాస్త్రాలు పట్టించుకోవాలా. మరి 15,497 మందికి మరి టీచర్ పోస్టులు ఇచ్చారు. దాంతో పాటు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామంటున్నారు. రాష్ట్రం ఒకటండి, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మౌలిక వస్తువులు ఉండాలి. దాంట్లో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, విద్య, వైద్యం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మెడికల్ కాలేజీకి, ఆ హాస్పిటల్ కి మంచి ఇల్లు లేకపోయారండి. అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క నైజం ఇక్కడ తెలిసిపోతుంది. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అమరావతిని కోరుకుని ఉంటే ఆయన నటించాడు, నేను ఇక్కడే ఉంటున్నాను అమరావతి అమరావతి అని. పైపెచ్చు గత ప్రభుత్వంలో కట్టిన బిల్డింగ్స్ నుంచి ఆయన పరిపాలన సాగించి అదే ప్రాంతం మీద ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా విషయాన్ని చూపించాడండి వాళ్ళ నాయకుల చేత. అతను కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయాల, అందుకే 11కు పరిమితం చేసి అవసరం లేదని పక్కన నెట్టేశారు. నేను ఇంకోటి కూడా చెబుతున్నా, పులివెందుల ఎమ్మెల్యే గారికి కూడా క్వార్టర్ రెడీ అయిందండి. అక్కడ ఆయన కూడా క్వార్టర్స్ కడుతున్నారు, ఆయన కూడా రెడీ అయింది, ఆయన కూడా ఉండొచ్చు వచ్చి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాహిబ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలకోటి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఖమ్మంపాటి శిరీష్ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ మహా డిబేట్.